ఈరోజు బీరకాయతో ఎగ్ కర్రీ. ఆనియన్ చాప్ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా యూస్ఫుల్ అండి. మార్నింగ్ జాబ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఏదైనా డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ఎనీ పర్సన్స్ కిచెన్లో ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్ అండి. ఈ ప్రోడక్ట్ గురించి నేను ఒక వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి, కొన్న గరం మసాలా అయితే కాదు. జనరల్గా నేను కొత్తిమీర కర్రీ మధ్యలోనే వేసుకుంటా అండి. ఇంకో టేస్ట్ బాగా అనిపిస్తుంటుంది కర్రీస్ నాకు అలా వేయడం వల్ల. మాట్లాడండి. ఒక 2 స్పూన్ కారం, కారపొడి వేసాక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఇవి 1/2 కేజీ బీరకాయలు అండి. 1/2 కేజీ బీరకాయలకి నేను 6 ఎగ్స్ వేస్తున్నాను. వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. జస్ట్ అడిగంటి పోకుండా ఒకసారి ఇట్లా కదుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి సిమ్లో. చివరగా కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నా అండి. హెల్త్ కూడా మంచిది, కొంచెం స్పైసీగా కూడా బాగుంటుంది. బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అండి.